హాయ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు శివకుమార్. ఈరోజు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకొచ్చాను. వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ రాజు సి. ఓకే. తనొచ్చేసి ఒక ప్రాక్సీస్ మీద ఒక వీడియో చేయమని చెప్పాడు. పర్టికులర్‌లీ రివర్స్ ప్రాక్సీ అంటే ఏంటి? దాని మీద ఒక వీడియో చేయండి. మాకు యూజ్ అవుతుందని అడిగారు. థాంక్ యూ రాజు ఫర్ ఆస్కింగ్ దిస్ క్వెషన్. అండ్ దిస్ ఈస్ వెరీ హెల్ప్‌ఫుల్. మీరు గిన సెక్యూరిటీ అనలిస్ట్ అయితే, లేకపోతే పెనట్రేషన్ టెస్టర్ అయితే, లేకపోతే వల్నరబిలిటీ అసెసర్ అవ్వచ్చు, లేదంటే డిజిటల్ ఇన్వెస్టిగేటర్ అవ్వచ్చు. ఇటువంటి రోల్స్‌లో కానీ మీరు వర్క్ చేస్తుంటే ఆర్ సెక్యూరిటీ ఎంథూసియాస్ట్ సెక్యూరిటీ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలన్నా కూడా ఈ వీడియో అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే. సో, ఫస్ట్ మనము ఐపీ అడ్రెస్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. సో, ఐపీ అడ్రెస్ అంటే ఏంటంటే లైక్ యూ నో ప్రతి ఒక్క డివైస్ ఇంటర్నెట్‌తో కనెక్ట్ అవ్వడానికి మనకి ఒక యూనిక్ ఐడెంటిఫైయర్ అనేది కావాల్సొస్తుంది. ఓకే. సో, ఈ యూనిక్ ఐడెంటిఫైయర్ ఏం చేస్తుందంటే, థట్ విల్ కమ్యూనికేట్ విత్ ద వెబ్ సర్వర్ ఆఫ్ ద టార్గెట్. ఓకే. సో, ఎప్పుడైతే మీ యొక్క యూనిక్ ఐడెంటిఫైయర్ దాన్ని ఐపీ అడ్రెస్ అంటే మనం లాజిక్ అడ్రెస్ అని కూడా అంటాం కదా! ఓకే. సో, ఫిజికల్ అడ్రెస్‌ని మ్యాక్ అడ్రెస్ అంటాం. లాజికల్ అడ్రెస్‌ని మనం ఐపీ అడ్రెస్ అంటాం. ఓకే. సో, ఈ ఐపీ అడ్రెస్ అనేది ఒక ఇండివిడ్యువల్ లేకపోతే ఒక డివైస్‌కి సంబంధించిన ఐపీ అడ్రెస్ అనేది డిస్క్లోజ్ అయ్యిందనుకోండి. ఓకే. సో, వాట్ ఆర్ ఆల్ ద ఇంపాక్ట్ దట్ ఇట్ హాస్ ఈస్ లైక్ అటాకర్స్ కెన్ ట్రై టు ఎన్యూమరేట్ దట్ మీరు ఎటువంటి యాక్టివిటీ ఇంటర్నెట్‌లో చేస్తున్నారో వాళ్ళు ఇంటర్సెప్ట్ చేయొచ్చు. లేకపోతే మీ యొక్క ఐపీ అడ్రెస్‌ని ట్రేస్ చేసి, పోర్ట్ స్కాన్ చేసి మీ నెట్వర్క్‌లోకి పెనెట్రేట్ అయ్యి ఓకే. దే కెన్ డూ మల్టిపుల్ నెట్వర్క్ అటాక్స్ చేయొచ్చు. అలాగనే మీ ఐపీని బేస్ చేసుకొని సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ లేకపోతే ఫిషింగ్ అటాక్స్ కానీ, ఈ ఫిషింగ్ అటాక్స్ కూడా చేయొచ్చు. ఇలాగ చాలా చాలా అటాక్స్ అనేది ఒక ఐపీ అడ్రెస్ మీద చేయొచ్చు. ఓకే. సో, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ మన ఐపీ అడ్రెస్ ఏదైతే ఉంటుందో అది మనము మాస్కింగ్ చేసుకోవాలి. ఇంటర్నెట్‌తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు లేదంటే కమ్యూనికేట్ అయ్యేటప్పుడు. సో, ఆహ్, మన ఐపీ అడ్రెస్‌ని మాస్కింగ్ చేసుకోవడానికి ఇప్పుడు కరెంట్‌లీ దేర్ ఆర్ 2 టెక్నాలజీస్. వన్ ఈస్ వీపీఎన్స్ అంటాం. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ ఆర్ ప్రాక్సీస్ అంటాం. ఓకే. ఈ నౌ లెట్ అస్ డిస్కస్ అబౌట్ ద ప్రాక్సీ. ప్రాక్సీ ఏం చేస్తుందంటే ఇట్ విల్ మాస్క్ యువర్ ఒరిజినల్ ఐపీ అడ్రెస్ అండ్ మాస్క్ అయినటువంటి న్యూ ఐపీ అడ్రెస్‌తో అది ఇంటర్నెట్‌తో కనెక్ట్ అవుతుంది. ఓకే. సో, ఎప్పుడైతే మీ యొక్క ఒరిజినల్ ఐపీ ప్రాక్సీ ఐపీతో కనెక్ట్ అయ్యి, ప్రాక్సీ ఐపీ ఇంటర్నెట్‌తో కమ్యూనికేట్ అవుతుందో, మీ యొక్క ఐడెంటిటీ అనేది అక్కడ హైడ్ అవుతుంది ఆర్ మాస్క్ అయిపోతుంది. ఓకే. మాస్కింగ్ అనేది జరుగుతుంది. సో, దీనివల్ల మీ క్లయింట్ డివైస్ మీద లేకపోతే క్లయింట్ సైడ్ జరిగే సైబర్ అటాక్స్‌ని మనము చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. ఓకే. సో, దెన్ కమింగ్ టు ద అదర్ సైడ్. సో, ఎప్పుడైతే ఆర్గనైజేషన్స్ వాళ్ళ వెబ్ అప్లికేషన్‌ని ఇంటర్నెట్‌లో హోస్ట్ చేస్తాయో, హోస్ట్ ఎలా చేస్తాయి? వెబ్ సర్వర్స్ ద్వారా చేస్తాయి కదా! ఈ వెబ్ సర్వర్‌కి కూడా ఒక ఐపీ అడ్రెస్ ఉండాలి కదా! ఈ వెబ్ సర్వర్‌కి ఇచ్చేటువంటి ఐపీ అడ్రెస్ అది డైరెక్ట్‌గా పబ్లిక్‌కి లేకపోతే ఇంటర్నెట్‌కి ఎక్స్‌పోజ్ అయిందనుకోండి, అటాకర్స్ కెన్ డూ మెనీ మెనీ అటాక్స్ అగైన్. ఓకే. సో, దే కెన్ డూ ద పోర్ట్ స్కానింగ్, they can identify what are the services that are running on that particular web server, and they can compromise the web server, and that is one attack. And the second attack is that they can also disclose the geographic location of that particular వెబ్ సర్వర్. ఈ వెబ్ సర్వర్ అనేది ఏ లొకేషన్‌లో ఉండేదనేది కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. అండ్ అటాకర్స్ కెన్ ఆల్సో పెర్ఫార్మ్ డాస్ అటాక్స్ అండ్ డీడాస్ అటాక్స్. సో, డీడాస్ అనే అటాక్స్ అనేది చాలా పొటెన్షియల్ అటాక్స్. ఆ వెబ్ సర్వర్ అనేది కంప్లీట్‌లీ డౌన్ చేసేస్తాయి. ఓకే. సో, వెబ్ అప్లికేషన్స్ అనేది యూజర్స్ కానీ, లేకపోతే కస్టమర్స్ కానీ అవైలబిలిటీలో లేకుండా దే కెన్ ఏబుల్ టు పెర్ఫార్మ్ దిస్ కైండ్ ఆఫ్ డీడాస్ అటాక్స్. ఓకే. సో, అప్పుడు కంప్లీట్‌లీగా బిజినెస్ లాస్ అవ్వచ్చు కదా! సో, ఇటువంటి డివాస్టింగ్ అటాక్స్ అన్నిటిని మనము ఆ వెబ్ సర్వర్స్ మీద అటాకర్స్ అనేవాళ్ళు చేస్తారు. సో, ఇట్ ఈస్ వెరీ మచ్ ఎసెన్షియల్ టు ప్రొటెక్ట్ ద వెబ్ సర్వర్ ఆల్సో. ఓకే. సో, సో, అందుకని ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయంటే వాళ్ళ వెబ్ సర్వర్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రాక్సీస్‌ని వాడతాయి. ఓకే. ప్రాక్సీ సర్వీసెస్‌ని వాడతాయి. సో, ఎప్పుడైతే ఒక వెబ్ సర్వర్ ముందు ఆహ్, ప్రాక్సీని పెడతారో దాన్ని రివర్స్ ప్రాక్సీ అంటాం. సో, ఇక్కడ వెబ్ సర్వర్ యొక్క ఒరిజినల్ ఐపీ ఈ ప్రాక్సీ సర్వర్ యొక్క ఐపీతో ఇంటరాక్ట్ అయ్యి ఆర్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఈ ప్రాక్సీ సర్వర్ ఆహ్,
వచ్చేసి క్లయింట్తో ఇంటరాక్ట్ అవుతుంటుంది. ఓకే, సో క్లయింట్ వచ్చేసి క్లయింట్ ముందు ఉన్నట అంటే ప్రాక్సీ ఐపీని మనం ఏమంటున్నాం అంటే ఫార్వర్డ్ ప్రాక్సీ అంటాం. ఓకే, సర్వర్ ముందు ఉన్నటువంటి ప్రాక్సీని మనం రివర్స్ ప్రాక్సీ అంటాం. సో దిస్ ఇస్ ఫార్వర్డ్ ప్రాక్సీ అండ్ దిస్ ఇస్ రివర్స్ ప్రాక్సీ. Okay, so this is how the communication will establish, and this is how the client will be safer and the web server will also be safer. So even is one of the security measures that organization or individual can take care. So ఇప్పుడు మీరు పెన్ టెస్టర్ అయ్యారు, లేకపోతే సెక్యూరిటీ రీసెర్చర్ అయ్యారు, లేకపోతే డిజిటల్ ఇన్వెస్టిగేటర్ అయ్యారు. సో మీరు యునో వెన్ యు ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ద టార్గెట్, ఆ టార్గెట్ వచ్చేసి ప్రాక్సీ వాడుతుందా లేదా అని ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఇట్స్ వెరీ డిఫికల్ట్ కదా. సో దానికి అలా ఆ సర్వీస్ని మనం ఐడెంటిఫై చేయడానికి దేర్ ఆర్ సమ్ టూల్స్ అవైలబుల్. ఓకే, సో మీరు ఎన్మ్యాప్ స్కాన్ ద్వారా లేకపోతే పోర్ట్ స్కాన్ ద్వారా కూడా అటువంటి ప్రాక్సీ సర్వీస్ యూస్ చేస్తున్నారా లేదా అని ఆర్గనైజేషన్ తెలుసుకోవచ్చు. అలాగనే యూనో ఎన్ఎస్ లుకప్స్ ద్వారా కూడా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, అండ్ మీకు ఆన్లైన్ కొన్ని టూల్స్ ఉన్నాయి. సో నౌ వీ విల్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వన్ వెబ్ అప్లికేషన్ అండ్ వీ విల్ సీ వెదర్ దట్ అప్లికేషన్ ఆర్ దట్ వెబ్ సర్వర్ యూజింగ్ ప్రాక్సీ ఆర్ నాట్. ఓకే, సో లెట్ మీ షేర్ మై స్క్రీన్ అండ్ హియర్ ఇస్ ద వెబ్ అప్లికేషన్. ఓకే, సో ఈ అప్లికేషన్ని మనము ప్రాక్సీ ఉందా లేదా దీని మీద మనం ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తామంటే, సో ఫస్ట్ ఏంటంటే మనము ఈ యొక్క డొమైన్ యొక్క ఐపీ అడ్రస్ని ఐడెంటిఫై చేయాలి. డొమైన్ నేమ్కి ఐపీ అడ్రస్ని వీటి యొక్క కాన్ఫ్లిక్ట్ని రిజాల్వ్ చేయడానికి మనం డిఎన్ఎస్ రికార్డ్స్ అంటాం. ఓకే, డిఎన్ఎస్ సర్వర్ అంటాం కదా. డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సర్వర్. డొమైన్ నేమ్ సర్వర్ ఏం చేస్తుంది, మీ యొక్క డొమైన్ నేమ్ కి ఐపీ అడ్రస్ కి ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ ని ఇట్ విల్ రిజాల్వ్. ఓకే, సో ఈ డొమైన్ యొక్క ఐపీ అడ్రస్ ని తెలుసుకోవడానికి మీరు కమాండ్ లైన్ లో పింగ్ ద్వారా కూడా మీరు ఐపీ అడ్రస్ని తెలుసుకోవచ్చు. లేదు బర్ప్ సూట్ యూజ్ చేసుకొని ఈ రిక్వెస్ట్ని ఇంటర్సెప్ట్ చేసినప్పుడు కూడా మీకు ఒక ఐపీ అడ్రస్ అనేది డిస్క్లోజ్ అవుతుంది. ఓకే, సో దాని ద్వారా మీరు ఈ డొమైన్ యొక్క ఐపీ అడ్రస్ని తెలుసుకోవచ్చు. సో సింపుల్గా మనం ఏం చేద్దామంటే ఆన్లైన్లో టూల్స్ ఉన్నాయి, ఆన్లైన్ టూల్స్ని యూజ్ చేసుకొని ఈ యొక్క వెబ్ అప్లికేషన్ యొక్క ఐపీ అడ్రస్ని మనం తెలుసుకుందాం. ఓకే, సో యూ కెన్ కమ్ టు warmly.com, టెస్ట్ రిమోట్ పింగ్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, యూ కెన్ గివ్ హోస్ట్ నేమ్. సో ప్లీజ్ డూ రిమెంబర్, directly do not give with these protocols. Okay, remove these protocols and give the direct name and start remote ping. Okay, so ఎప్పుడైతే మీరు రిమోట్ పింగ్ చేస్తారో then you can able to see the IP address. Okay, ping 172.67.173.154 ఉంది కదా, this is the actual IP address of this particular domain. Okay, now we got the IP address. So with the IP address దీన్ని మనం ఏం చేస్తాం అంటే రివర్స్ డిఎన్ఎస్ చేద్దాం. రివర్స్ డిఎన్ఎస్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఐపీ అడ్రస్ ఇచ్చి దాని డొమైన్ నేమ్ని మనం ఐడెంటిఫై చేస్తామో అప్పుడు ఆ ప్రాక్సీ అంటే ఆ సర్వర్ అనేది ప్రాక్సీని వాడుతుందా లేదంటే డైరెక్ట్ వాళ్ళ ఆర్గనైజేషన్ యొక్క నేమ్ డిస్క్లోజ్ అవుతుందా లేదో చూడొచ్చు. ఓకే, సో ఈ అడ్రస్ని కాపీ చేసుకుందాం. కాపీ, గో టు ఎంఎక్స్ టూల్ బాక్స్ సైట్కి వెళ్ళేసి రివర్స్ లుక్అప్ చేయొచ్చు. ఓకే, సో ఐ కెన్ పేస్ట్ ఇట్ హియర్ అండ్ ఐ కెన్ క్లిక్ ఆన్ రివర్స్ లుక్. ఇక్కడ చూసారా, యువర్ డిఎన్ఎస్ హోస్టింగ్ ప్రొవైడర్ ఈస్ క్లౌడ్ఫేర్. ఓకే, సో ఇక్కడ క్లౌడ్ఫేర్ అనేది క్లియర్గా ఇది మనకి డిస్క్లోజ్ చేస్తుంది. వాట్ ఈస్ క్లౌడ్ఫేర్? క్లౌడ్ఫేర్ అనేది వన్ ఆఫ్ ద కంటెంట్ డెలివరీ నెట్వర్క్ and they will provide the proxy services also. Okay, so this organization is using the Cloudflare proxy services that are protecting this application or this web server. Okay, so this is how we can easily identify. Okay, so Cloudflare anedi they are using it. Okay, so there are few organizations ఈ రోజుకి కొన్ని ఆర్గనైజేషన్స్ ఏం చేస్తున్నాయంటే వితౌట్ ప్రాక్సీ సర్వర్స్ని లేకపోతే ప్రాక్సీ సర్వీసెస్ని యూజ్ చేసుకుండా వాళ్ళ వెబ్ సర్వర్స్ని డైరెక్ట్గా ఇంటర్నెట్కి ఎక్స్పోజ్ చేస్తున్నాయి. ఎప్పుడైతే ఇలా ఎక్స్పోజ్ అవుతాయో ద అటాకర్ కెన్ డూ ఎనార్మస్ యాక్టివిటీస్ ఆన్ దట్ పర్టికులర్
టార్గెట్. ఓకే. సో వాళ్ళ సర్వర్స్ డౌన్ చేయడానికి కానీ చాలా చాలా యాక్టివిటీస్ చేయడానికి వాళ్ళకైతే అవకాశం అయితే ఉంది. ఓకే. సో దిస్ ఇస్ హౌ ద అటాకర్ కెన్ ఏబుల్ టు ఇన్వెస్టిగేట్ ఆర్ ఐడెంటిఫై వెదర్ the target is using the proxy servers or not. ఓకే. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇటువంటి మంచి కంటెంట్ వీడియోస్ గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.